మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మీరు 2 years సిలబస్ని ఒక అకాడమిక్ ఇయర్లో ఫినిష్ చేసుకోవచ్చు. అలానే సండే ఒక టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో అది మాక్ టెస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, ఇవి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ చాప్టర్ వైజ్ ఈ వీక్లో కవర్ అయిందంతా కూడా మీకు టెస్ట్లో క్లియర్ అవుతుంది. హలో గైస్, ఓహాయో. సో గైస్, ఈరోజు మనం ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించిన ఒక రొటేషన్ ప్లాన్ స్ట్రాటజీ మాట్లాడుకుందాం. గైస్, ఆల్రెడీ వెకేషన్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వెళ్తున్నారు. సో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ చాలా మంది వేస్ట్ చేసాము, అసలు ఈఏపీ సెట్కి ఇంకా అసలు ప్రిపేరే అవ్వలేదు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంకొక 1 అకాడమిక్ ఇయర్ ఉంది. ఈ 1 అకాడమిక్ ఇయర్లో మీరు ఫస్ట్ ఇయర్ సిలబస్ కవర్ చేయాలి, సెకండ్ ఇయర్ సిలబస్ కవర్ చేయాలి. అలానే సెకండ్ ఇయర్లో ఐపీ ఉంటుంది, నీట్, జేఈ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా కవర్ చేయాలి. సో మీరు రొటేషనల్ ప్లాన్ అంటే ఏంటి? సో గైస్, వన్ థింగ్, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రొటేషన్ ప్లాన్లో మండే బయాలజీ చదవండి, ట్యూస్డే కెమిస్ట్రీ చదవండి, లేకపోతే థర్స్డే ఫిజిక్స్ చదవండి ఇలా చెప్పినప్పుడు ఒక రోజుకి ఒక సబ్జెక్ట్ మాత్రమే ఫినిష్ అవుతుంది. కానీ ఈఏపీ సెట్లో మీరు మొత్తం 4 సబ్జెక్టులు ఒకే రోజు రాస్తారు. 3 hours పాటు మొత్తం అన్ని ఈక్వల్గా అటెంప్ట్ చేస్తారు. ఇప్పుడు బయాలజీ తీసుకుంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కాకపోతే చాలా మందికి ఉండే ఒక ప్రైమరీ ప్రాబ్లం అంటే ఎంపీసీ అనగానే మ్యాథ్స్ ఒక్కటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, ఫిజిక్స్ కెమిస్ట్రీని అండర్ రేట్ చేసేస్తాం. ఈవెన్ బైపీసీ వాళ్ళు కూడా అంతే, నేను బయాలజీ ఒక్కటే క్లియర్గా చదువుకుంటే చాలు అని చెప్పి. బాటనీ, జువాలజీ కలిపి 50% మార్క్స్నే కవర్ చేస్తాయి. ఈవెన్ మ్యాథ్స్ కూడా 50% మార్క్స్నే కవర్ చేస్తుంది. కాబట్టి జస్ట్ రిమెంబర్ వన్ థింగ్. సో డైలీ రొటేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే, మీరు ఒక డే తీసుకోండి, ఎనీథింగ్. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి, మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మీరు 2 years సిలబస్ని ఒక అకాడమిక్ ఇయర్లో ఫినిష్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఎట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు వేకప్ బై 6 AM. సో మీరు ఏ రోజైనా సరే ఇది డైలీ హ్యాబిచ్యుయేట్ చేసుకోండి. హ్యాబిట్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్లో, వన్ థింగ్, మనం హార్డ్ వర్క్కి ఫస్ట్ థింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. డైలీ చేయడం అనేది ఇంపార్టెంట్. నేను ఈరోజు భయంకరంగా హార్డ్ వర్క్ చేశాను, ఇంకో 4 రోజులు రెస్ట్ తీసుకున్నానంటే కష్టం కదా. అప్పుడు మీ మార్క్స్ కూడా ఎలా ఉంటాయంటే రెక్టాంగులర్ హైపర్బోల్ అలా వస్తాయి. సో కాబట్టి మార్నింగ్ ఎట్ ఎనీ కాస్ట్ 6 AMకి ఇంకా ఈ 1 year కష్టపడితే చాలు, మీ డ్రీమ్ కాలేజు, గవర్నమెంట్ కాలేజెస్, ఇలాంటి మంచి మంచి కాలేజెస్ వస్తాయి. సో 6 AMకి లేస్తే 8 AM వరకు కూడా రిమెంబర్ వన్ థింగ్, ఫిజిక్స్ స్టార్ట్ చేయండి. చాలా మంది మ్యాథ్సో లేకపోతే బయాలజీనో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ యువర్ డే విత్ ఫిజిక్స్. అనలిటికల్ థింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో ఫిజిక్స్ని చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో. మీకు ఏ పదం ఎక్కడ అర్థం కాకపోయినా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? సో విన్ ద మార్నింగ్స్, యూ విల్ విన్ ద ఫిజిక్స్. మీరు మార్నింగ్ కష్టపడి ఒక 6 o'clockకి లెగవడం కానీ స్టార్ట్ చేశారనుకోండి, అది కూడా ఫిజిక్స్ ఓపెన్ చేయండి. మార్నింగ్ మనకి ఇన్సులిన్, ఇవన్నీ గ్లూకోజ్, ఇవన్నీ పీక్గా వెళ్తాయి. సో వెళ్తాయి కాబట్టి మన బాడీలో కూడా ఇన్సులిన్ ఏదన్నా మీరు తాగేసి స్టార్ట్ చేయండి. మిల్క్ అలాంటిది, మీకు ఏది హ్యాబిట్, ఏదన్నా జ్యూస్ అలాంటివి తాగండి, కొంచెం ఇన్సులిన్ స్పైక్ ఉంటుంది. సో అలాంటప్పుడు మంచి ఎనర్జీ ఉంటుంది కాబట్టి మన బ్రెయిన్ కూడా బాగా యాక్టివేట్ అయ్యి మీకు కొంచెం క్యాలిక్యులేషన్స్, అనలిటికల్గా కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. మీకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ప్లస్ మార్నింగ్ చాలా సైలెంట్గా ఉంటుంది. బయాలజీ లాంటిది ఏంటంటే మీరు డిస్టర్బెన్స్లు చుట్టూ ఎంత ఉన్నా కానీ బయాలజీ అనేది ఒక ప్రాసెస్ లాగా చదువుతాం కాబట్టి మీరు ఎలాంటి, ఈవెన్ ఒక స్టీరియో సౌండ్ పెట్టుకొని కూడా బయాలజీ చదవచ్చు. సో ఇది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, కానీ ఇట్ విల్ బి పాసిబుల్. కానీ ఫిజిక్స్ అలా కాదు, ఫిజిక్స్కి కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. మార్నింగ్స్ చాలా సైలెంట్గా ఉంటుంది. సో యూ కెన్ స్టార్ట్ విత్ ఫిజిక్స్. మీరు కావాలంటే చూడండి, ఈ వీడియో చూసిన తర్వాత ఫిజిక్స్ స్టార్ట్ చేసి చూడండి, మీరే వచ్చి కమెంట్ చేస్తారు. సో విన్ ద మార్నింగ్స్, యూ విల్ విన్ ద ఫిజిక్స్ రియల్లీ. మార్నింగ్ లెగవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీకు 9 to 5 PM కాలేజెస్ ఉంటాయి. కొంతమంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు, కాలేజెస్కి వెళ్తారు. యూ హ్యావ్ యువర్ ఓన్ షెడ్యూల్స్. సో మీకు కాలేజెస్లో లెక్చర్స్ కవర్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు, క్వశ్చన్స్, ప్రాక్టికల్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, లాంగ్వేజెస్ ఉంటాయి, ఇలా ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కాలేజ్ అంటే ఇట్స్ ఎ కొలాజ్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్. మీరు అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకొని వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఈవినింగ్ రిమెంబర్ 6 to 8 PM మీరు ఎంత కాదనుకున్నా వచ్చాక ఒక బ్రేక్ తీసుకొని అవన్నీ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి 6 to 8 PM వరకు బయాలజీ చదవండి. మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ చదువుకోండి. సో ఇఫ్ యు ఆర్ బైపీసీ, గో విత్ బయాలజీ. ఓకే, సో ఈ 2 గంటలు డెడికేటెడ్గా ఒక స్టోరీ బుక్ చదువుతున్నాను అనుకొని ఒక ప్రాసెస్. సో గైస్, వీటి మధ్యలో ఖచ్చితంగా ఏదైనా డైట్ తీసుకొనే స్టార్ట్ చేయండి. తినకుండా చదవడం ఇంపాసిబుల్. రిమెంబర్, మన బ్రెయిన్కి 20% ఆఫ్ గ్లూకోజ్ కావాలి, 20% ఆఫ్ ఆక్సిజన్ కావాలి. ఇవేవి లేకుండా బ్రెయిన్ యాక్టివేట్గా ఉంటుంది, నాకు ఇన్స్పిరేషన్ ఉంది, కాన్సన్ట్రేషన్ ఉంది అంటే కష్టం. మనం ఇన్పుట్ ఇవ్వాల్సిందే బాడీకి. అండ్ రిమెంబర్ నెక్స్ట్ థింగ్, 8:30 to 10 కెమిస్ట్రీ. నేను చెప్పాను కదా, ప్రతిరోజు 3 సబ్జెక్టులు కవర్ అవ్వాల్సిందే.
బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, టేక్ ఇట్ యాస్ బయాలజీ, ఈవెన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ప్రతిరోజు ఈ 3 గ్రూప్ సబ్జెక్టులు టెనీ కాస్ట్ ఫినిష్ చేసుకోండి. ఎందుకంటే 3 సబ్జెక్టులు ఒకే పేపర్లో రాస్తారు, ఒకే రోజు రాస్తారు కాబట్టి. సో వీక్లీ సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటే సి హియర్ మండే, ట్యూస్డే మనకి టోటల్గా 7 days. గైస్ ఈ 1 అకాడమిక్ ఇయర్ మీరు కష్టపడాల్సిందే, మనకి వేరే ఆప్షన్స్ లేవు. సో మండే మీరు ఏం చేస్తారంటే అన్ని సబ్జెక్ట్స్ టాపిక్ వైజ్ చదువుతారు కదా, మీకు కాలేజ్లో చెప్పినవి, అలానే మీరు సొంతంగా ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకున్నది టాపిక్ వైజ్ చదవడానికి ట్రై చేయండి. రోజు ఈ ప్లానర్ వైజ్ 3 సబ్జెక్ట్స్ ఫినిష్ చేయండి, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ట్యూస్డేకి వచ్చేసరికి మీరు ఫిజిక్స్కి సంబంధించిన ఫార్ములా షీట్స్, కెమికల్ రియాక్షన్స్, కెమిస్ట్రీకి సంబంధించింది ఇవన్నీ సపరేట్గా రాసుకోవడానికి ట్రై చేయండి ఫ్రీ టైంలో. ఎక్కడో దగ్గర మీకు 1 hour ఫ్రీ టైం దొరుకుతుంది. సో దీని తర్వాత వన్ థింగ్, వెనస్డేకి వచ్చేసరికి ఇది కెమికల్ రియాక్షన్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ప్లస్ కంబైన్డ్గా ఈ 3 సబ్జెక్ట్స్ చదువుకోండి. థర్స్డే మీకు కాలేజ్లో లాంగ్వేజెస్ చెప్తారు కదా, ఆ లాంగ్వేజెస్కి సంబంధించి కూడా ఒక రోజు ఇవ్వండి. లాంగ్వేజెస్ని మనం లాస్ట్లో 1 month ముందు చదివితే సరిపోతుంది, కానీ దాని గురించి ఒక ఐడియా కావాలి కదా మనకి. సో లాంగ్వేజెస్, ఇంగ్లీషు, సాంస్క్రిట్ వాటి గురించి, వీటితో పాటు బయాలజీలో న్యూమోనిక్స్, ఎగ్జాంపుల్స్, డిస్కవరీస్, సో ఇవన్నీ కూడా ఒక చోట ఒక షార్ట్ ఫామ్లో రాసుకుంటా ఉండండి ప్యారలల్గా. ఇంకా మ్యాథ్స్ వాళ్ళు ఉంటే ఫార్ములాస్ అలాంటివి. ఫ్రైడే తీసుకుంటే ఈ 3 సబ్జెక్ట్స్కి ఒక వీక్లీ రివిజన్ చేయండి. ఆ వీక్ అంతా ఏం చెప్పారు, సో మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఈ 4 రోజులు మీకు ఏవైతే చెప్పారో అవన్నీ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. సో సాటర్డేకి వచ్చేసరికి ఈ వీక్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. పీవైక్యూస్ అవ్వచ్చు, సొంతంగా మీ దగ్గర ఏమైనా ఎంసీక్యూ బుక్స్ ఉంటే వాటన్నిటికి సంబంధించి. అలానే సండే ఒక టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో అది మాక్ టెస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, ఇవి ట్రై చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ చాప్టర్ వైజ్ ఈ వీక్లో కవర్ అయిందంతా కూడా మీకు టెస్ట్లో క్లియర్ అవుతుంది. ఆ టెస్ట్లో మీరు ఏమైనా మిస్టేక్స్ చేశారా అలాంటివి సండే రోజే కొంచెం క్లియర్ చేసుకుని ఎర్రర్ నోట్స్ అనేది పెట్టుకోండి. ఎర్రర్ నోట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ పాయింట్లో ఎక్కువ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ రాశారు, ఒక టెస్ట్ రాసిన తర్వాత టెస్ట్ 1 అని డేట్ రాసుకోండి. డేట్ రాసుకొని నేను ఎక్కడ సిల్లీ మిస్టేక్స్ చేస్తున్నాను, ఏ టాపిక్ని నేను గుర్తుపెట్టుకోలేకపోతున్నాను, ఏది హై వెయిటేజ్ చాప్టర్, యూజువల్గా మనకి ఈఏపీ సెట్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి, అలాంటివన్నీ ఆ ఎర్రర్ నోట్స్లో రాసుకోండి. సో నెక్స్ట్ టైం మీరు చూసినప్పుడు ఓకే నేను టెస్ట్ 1లో అటెంప్ట్ చేసినప్పుడు ఈ చాప్టర్లో నేను ఇవన్నీ లాగింగ్లో ఉన్నాను, ఇవన్నీ నేను కవరప్ చేసుకోవాలన్న ఐడియా కూడా వస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సో ఈఏపీ సెట్, వీటన్నిటితో పాటు మీరు ప్రతిరోజు మీరు స్ట్రగుల్ ఫేస్ చేయాల్సింది ఈఏపీ సెట్. ఐపీలో లాంగ్వేజెస్ ఉంటాయి, ఇంకా చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ క్వశ్చన్స్ చేయాలి, హై వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి, టెక్స్ట్ బుక్ ట్యాగింగ్ చేయాలి, పీవైక్యూస్ చేయాలి. ఇన్ని చేసిన తర్వాత సో ఇవన్నీ చేయాలి అంటే ఒక టైం మేనేజ్మెంట్, ఒక టైం టేబుల్ అనేది వెరీ ఇంపార్టెంట్. గైస్ ఇన్ని చేయాలా మ్యామ్, సో ఇంత ప్లానింగ్ చేయాలా, ఇంత స్ట్రాటజీ చేయాలా అంటే అవన్నీ మీకు ఇప్పుడు చాలా ఈజీగా 1,00,000 ఈఏపీ సెట్ 2027లో కవర్ అవుతుంది. సో ఇది ఒక ప్రమోషన్ అని అనుకోకండి గైస్. ఒక అకాడమిక్ ఇయర్ పాటు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ, మీకు టెస్ట్లు కండక్ట్ చేస్తూ, మీ టెస్ట్లను అనాలిసిస్ చేస్తూ ఒక ప్రాపర్ ప్లాన్ అనేది ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. సో అది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. చాలామంది ఈ పేమెంట్ మంత్లీ అనుకుంటారు, కానీ ఇయర్లీ, ఒక ఇయర్ వైజ్ నేను లాస్ట్లో చెప్తాను మీకు ఎంత ప్రైస్కి ఇప్పుడు నేను చెప్పినవన్నీ వస్తాయి అంటే మీరే ఆశ్చర్యపోతారు తెలుసా. సో 2 రకాలు ఉంటాయి అన్నమాట, 1,00,000 ఏపీ, 1,00,000 ఏపీ ఇన్ఫినిటీ. సో 1,00,000 ఏపీ అనేది ఒక రెగ్యులర్ బ్యాచ్, 1,00,000 ఏపీ ఇన్ఫినిటీ అనేది ఒక అప్గ్రేడ్ బ్యాచ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్, డిస్నీ హాట్స్టార్ వీటిల్లో సో రెగ్యులర్ ప్లాన్ ఒకటి ఉంటుంది, అప్గ్రేడ్ ప్లాన్ ఒకటి ఉంటుంది. రెగ్యులర్ ప్లాన్కి అప్గ్రేడ్ ప్లాన్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఒక మూవీని మీరు రిలీజ్ అవ్వక ముందే కూడా చూడొచ్చు, అంటే సో ఓటీటీలో రిలీజ్ అవ్వక ముందే కూడా మీరు చూడొచ్చు అప్గ్రేడ్ ప్లాన్స్లో. ఇలానే అప్గ్రేడ్ ప్లాన్ డిఫరెంట్గా ఉంటుంది, రెగ్యులర్ ప్లాన్ డిఫరెంట్గా ఉంటుంది, కానీ స్లైట్ వేరియేషనే విత్ స్లైట్ ప్రైస్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. గైస్ ఈ 1,00,000 ఏపీ అయినా 1,00,000 ఏపీ ఇన్ఫినిటీలో అయినా లైవ్ క్లాసెస్ బై టాప్ లెక్చరర్స్, అందులో డౌట్ లేదు. టాప్ ఫ్యాకల్టీస్ మీకు లైవ్ లెక్చర్స్ ఇస్తారు, రెండిట్లోనూ ఒకటే ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ ఉంటుంది, చెప్పాను కదా. టెస్ట్ సిరీస్కి మీరు బుక్ కొనాలంటేనే ఎంత ప్రైస్ అవుతుంది తెలుసా, 500, 700 ఒక్కొక్క బుక్. బాటనీకో బుక్, జువాలజీకో బుక్, ఫిజిక్స్కో బుక్, కెమిస్ట్రీకో బుక్. అలాంటిది ఫ్రీగా మీకు టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తారు. సో కంప్లీట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మొత్తం రివైజ్ చేస్తారు ఈఏపీ సెట్లో. సో మీరు ఏపీ కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ సిలబస్ అప్డేట్ అయింది, అప్డేట్ అయిన ప్రకారం మీకు ఫస్ట్ ఇయర్ మొత్తం రివిజన్ జరుగుతుంది. అలానే మీకు ఫార్ములా షీట్స్ ఇస్తారు. ఫిజిక్స్కి ఫార్ములా షీట్స్ ఎంత ఇంపార్టెంట్, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చా లేదా, ఈవెన్ మ్యాథ్స్కి కూడా.
సో అలానే ఇంకా లక్ష ఈఏపీ సెట్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తారంటే చూడండి ఎన్ని ఫీచర్స్. సో లైవ్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి. అంటే మీ డౌట్ ఏదైనా సరే మీరు మీ డౌట్ రాసేస్తే దాంట్లో టైప్ చేసేస్తే మీ డౌట్ ఏంటో దానికి సొల్యూషన్ వచ్చేస్తుంది. క్లాస్ రూమ్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ దొరుకుతుంది. ఇప్పుడు ఈవినింగ్ ఒక 5 తర్వాత వచ్చిన తర్వాత అరే నేను చదవడం స్టార్ట్ చేయాలా, ఈరోజు ఏం టాపిక్ చదవాలి అనే ప్రాబ్లమే అవసరం లేదు మీకు, అనే టెన్షనే తీసుకోబడలేదు. సో మేము మీకు రెగ్యులర్గా ఈరోజు బయాలజీ చదవండి, ఈరోజు ఫిజిక్స్ చదవండి అని చెప్పి లైవ్లో క్లాసెస్ టీచ్ చేస్తాం. అలా లైవ్ క్లాసెస్ మీరు వింటున్న కొద్దీ మీరు ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్గా మీ లివింగ్ రూమ్లోనే ఈ క్లాసెస్ అన్నీ వినొచ్చు. అండ్ ఆ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు టీచర్డ్ హ్యాండ్ రిటర్న్ నోట్స్ వస్తుంది. సో మీరు కాలేజ్లో ఏంటి, టీచర్ లెక్చరర్ బోర్డు మీద రాస్తుంటే ఆ నోట్స్ని మీరు కాపీ చేసుకోవాలి. కానీ ఇక్కడ అలా కాదు, లెక్చరర్ బోర్డు మీద రాసిన హ్యాండ్ రిటర్న్ నోట్సే మీకు దొరుకుతుంది. అండ్ డీబీపీస్ విత్ సొల్యూషన్స్. ఇప్పుడు ఈరోజు ఒక టాపిక్ అయిపోయింది, ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ వెతకాలి, మళ్ళీ గూగుల్లో ఆ చాప్టర్కి క్వశ్చన్స్ ఇవ్వండి అని వెతికితే కరెక్ట్ ఈఏపీ సెట్ క్వశ్చన్స్ రావు, నీట్ క్వశ్చన్స్ జేఈ క్వశ్చన్స్ వస్తాయి. ప్రాపర్ ఆ ఎగ్జామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ డీపీపీస్గా దొరుకుతుంది విత్ సొల్యూషన్స్ కూడా. అలానే ఫ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ బోర్డ్ బూస్టర్. బోర్డ్ బూస్టర్లో ఏంటంటే మీకు ఇంటర్మీడియట్కి సంబంధించిన ఈ మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రికార్డెడ్ వీడియోస్ దొరికేస్తాయి మీకు. పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటికి సొల్యూషన్స్ కూడా. అండ్ అలానే మైండ్ మ్యాప్స్, షార్ట్ నోట్స్, ఏఐ గురు, ఇవన్నీ కూడా మీకు లక్ష ఏపీ ఈఏపీ సెట్లో దొరుకుతుంది. సో అది కూడా జస్ట్ 2499. సో 9 నాన్న ఇప్పుడు లక్ష ఏపీ ఈఏపీ సెట్ వచ్చి 2499కే దొరుకుతుంది. ఇట్స్ అ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది 1 ఇయర్కి, ఇది 1 ఇయర్కి మీరు తీసుకునే సబ్స్క్రిప్షన్. దాంట్లో అప్గ్రేడెడ్ వర్షన్ అయినా లక్ష ఈఏపీ సెట్ ఇన్ఫినిటీ తీసుకున్నారనుకోండి, లక్ష ఏపీ సెట్ ఇన్ఫినిటీలో సో మీకు 3 వెరీ ఇంపార్టెంట్ అప్గ్రేడేషన్స్ ఉంటాయి. పీడబ్ల్యూ పై సబ్స్క్రిప్షన్. పై సబ్స్క్రిప్షన్ అంటే ఇప్పుడు మొత్తం పీడబ్ల్యూలో మీరు ఏ లెక్చరర్ వీడియోస్ వినాలన్నా విని వాటికి సంబంధించిన నోట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. అదే పీడబ్ల్యూ పై సబ్స్క్రిప్షన్. అలానే ఇన్ఫినిటీ ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో అయినా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఇన్ఫినిటీలో ఏంటి, అప్గ్రేడ్ వర్షన్లో ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, కొంతమందికి అరే నాకు ఇంకా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలని ఉంది, ఇంకా నేను అప్గ్రేడ్ చేసుకోవాలని ఉంది అనే వాళ్ళకి అన్లిమిటెడ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు చాప్టర్ వైజ్. ఇంకా కొత్తగా క్వశ్చన్స్ క్రియేట్ అవుతూ వస్తూనే ఉంటాయి వాళ్ళకి. స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్స్, మీకు ఎప్పుడైనా ఏదన్నా డీమోటివేటెడ్గా ఉన్నారా, ఏదన్నా టాపిక్ మీద మీకు చాలా డౌట్స్ ఉన్నాయా, స్పెషల్గా లెక్చరర్సే మీతో స్పెషల్గా ఇంటరాక్ట్ అవుతారు తెలుసా, అవన్నీ స్పెషల్ ఇంటరాక్టివ్ సెషన్స్లో కవర్ అవుతాయి. సో ఈ 3 యాడ్ ఆన్ అయితే ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంటుంది అంటే, సో లక్ష ఏపీ సెట్ ఇన్ఫినిటీకి వచ్చేసరికి 2999కే వస్తుంది. అంటే మీకు సో దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు, కానీ మీకు సూపర్ 3 ఎక్స్ట్రా ఫీచర్స్ దొరుకుతున్నాయి చూడండి. పై సబ్స్క్రిప్షన్ ఒకటి, ఇన్ఫినిటీ ప్రాక్టీస్ వచ్చి స్పెషల్ ఇంటరాక్టివ్ సెషన్. సో ఈ 3 కూడా కావాలి అంటే మీరు ఇన్ఫినిటీ సెషన్ తీసుకోవచ్చు. ఇన్ఫినిటీ సో లేదు నాకు రెగ్యులర్ సెషనే సరిపోతుంది అంటే 2499. ఓకే. సో గైస్ ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మీరు ఈవెన్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, పీవైక్యూస్ బుక్స్ కొన్నా కానీ ఇంతే ప్రైస్ అవుతుంది. దాని బదులు మీకు ఇవన్నీ కూడా మేము ఇదే ప్రైస్కి ఆఫర్ చేస్తున్నాం. సో గైస్ మీరు ఇంకా ఎన్రోల్ చేసుకోకపోతే అర్జెంట్గా ఎన్రోల్ చేసుకోండి. లక్ష ఏపీ సెట్ 2027 లేదా లక్ష ఏపీ సెట్ ఇన్ఫినిటీకి. అండ్ అలానే మీ ఏపీ సెట్ లెర్నింగ్లో మేము ఒక క్యాటలిస్ట్ అయ్యి అలానే మీకు బిలో 1000 ర్యాంక్ రావడానికి మేము ఎంతగానో హెల్ప్ చేస్తాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అరిగతో గోజైమస్.